భూదేవతకి బాధ ఎందుకు కలుగుతుంది అంటే, భూమికి బాధ కలగడానికి కారణం భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకనటువంటి వాళ్ళు ఎక్కువైపోవడం చూసి భూమి బాధపడుతుంది. ఆ కృతజ్ఞత చూసి భూమి తట్టుకోలేదు. నీకు అంటే ధర్మాన్ని పట్టుకునేవాడు ఉండడు, ధర్మాన్ని ఆచరించేవాడు ఉండడు, ధర్మస్వరూపాన్ని గౌరవించేవాళ్ళు తగ్గిపోతారు. అందుకని బాధపడుతున్నానయ్యా, నీ నీకు 3 కాళ్ళు లేక ఒక కాలుతో ఉన్నావని, నీ దగ్గర ఇప్పుడు ధర్మములకు ఉండవలసిన 4 పాదములు లేకుండా పోయాయని నేను బాధపడుతున్నాను. కాబట్టి కలియుగం ప్రవేశిస్తే ఇంత దారుణంగా ఉంటుందని నా బాధ. ఇంకా రాబో కాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి పాపకర్మలు లోకంలో జరుగుతాయో అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. ఈలోగా కలిపురుషుడు ఎక్కడి నుంచో రాని వచ్చాడు. చూస్తున్నాడు పరీక్షిత్ మహారాజు గారు. ప్రవేశించాడు. భూమి ధర్మము కలిపురుషుడి గురించి కలియుగం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు పరీక్షిత్. వచ్చాడు ఎక్కడి నుంచో. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండొక్కడు శుద్ధుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్యబంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్ కైలాసాచ